ఈ సీఎం మాటలు వినండి ఒకసారి ఏమంటాడో. ప్రధాన జిల్లా కేంద్రాల చుట్టూ రింగు రోడ్లు, హైదరాబాద్ నుంచి నిర్దేశిత సమయంలో చేరేల ప్రణాళికలు, ప్రభుత్వ శాఖలు ఈవీ వెహికల్స్ నే కొనాలి, బోధనా సుపుత్రులు పెద్ద సుపుత్రుల నిర్మాణాలు త్వరగా పూర్తి కావాలి, రవాణా శాఖ ఆదాయం పెరిగే మార్గాలపై దృష్టి పెట్టాలి, ఆర్ఎండ్బి రవాణా శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇప్పుడు ఇది మీరు కొత్తగా వింటున్నారు కావచ్చు. ప్రజలు అడిగింది, మాకు రైతు బంధు ఎప్పుడు ఇస్తున్నావు, ఫస్ట్ యూరియా ఎప్పుడు ఇస్తున్నావు, 6 గ్యారెంట్లు ఎప్పుడు అమలు చేస్తున్నావు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తున్నావు, ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తున్నావు, నేత కార్మికులకు గీత కార్మికులకు వాళ్ళకు ఒప్పుకున్న మాట అది ఆడదాకా వచ్చింది. తెలంగాణ వ్యవస్థని ఎందుకు ఇట్లా ఆగం చేస్తా ఉన్నావు, మాకు అడిగింది ఇవ్వమంటే అడగంది ఎందుకు ఇస్తున్నావు. ఇప్పుడు గిన్ని దానికి రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను మూసి సుందరీకరణ చేస్తా ఉంటాడు. అది దేంట్లో కూడా లేదు. 6 గ్యారెంట్లు ఇవ్వమంటే నేను ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి అమ్ముతా. మరి 400 హామీల గురించి ఏంది సార్ అప్డేట్ అంటే, లేదు లేదు నేను హైడ్రా పేరుతో ఇల్లు కూలుస్తా. గిదా ఇదేనా ముఖ్యమంత్రి? ఇప్పుడు ఏమంటాడు, రోడ్డు మీద ఎట్లా సంపాదించాలంటాడు. సింపుల్ గా చెప్తున్నా విను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వరంగల్ పోయే అదే హైవే పైన 2 టోల్ గేట్లు పెట్టిరు. ఇంకో 5 పెట్టు వరుసగా. ఇంకో 5 పెడితే ఫుల్ ఇన్కమ్ సంపాదించుకున్నకి సంపాదించుకున్నంత. రైతు బంధు ఎప్పుడు ఇస్తావు, 6 గ్యారెంట్లు ఎప్పుడు ఇస్తాను ప్రజలు అడుగుతూ ఉంటే మన రేవంత్ రెడ్డి గారేమో ఆ తిరిగి అనబట్టే. ఆయన చెప్పండి అన్ని చేస్తా ఉన్నాడు, చెప్పిందే ఊసెత్తులేడు, మాట్లాడితే నోటి నుంచి ఒక మాట కూడా రావడం లేదు 6 గ్యారెంటీల గురించి. అసలు అటకెక్కించిండు 6 గ్యారెంటీలని. 420 హామీల ముచ్చడం ఎత్తుతనే లేడు. ఇంత ఘోరం అంటే పరిస్థితి చేదాటిపోతున్నా, తెలంగాణ ఆగమైపోతున్నా వాళ్ళు మాత్రం వేరే మాటలు మాట్లాడుకుంటూనే ఉన్నారు. సంపాదించడమే లక్ష్యమా, ప్రజలకు ఇచ్చడం లేదా? ఎవడు అడిగిన పోయి నిన్ను అడిగిన గారదేవుడు రోడ్లేమని. ఉన్న రోడ్లు చక్కగా చేసుకో. కొన్ని గ్రామాలలో ఇంకా రోడ్లే రాలే, అటువంటి రోడ్లు కట్టాలి. కానీ ప్రతి జిల్లాకి నేను ఔటర్ రింగ్ రోడ్ కడతా. ఎవడు అడిగిండు నిన్ను? ఎవడు అడిగిండు? ఎవరిని అడిగితే కదా నీకు చెప్పాలి. అదేం చెప్పకుండా ఈరోజు కొత్త డ్రామాలు ఆడుకుంటూ ఇవన్నీ దేనికోసం రేవంత్ రెడ్డి గారు? దీనివల్ల వచ్చేదేంది, ఒరిగేదేంది? తెలంగాణ సమాజం ఇక్కడ నుంచి ప్రశ్నించాలి. ఇక ప్రశ్నించకుంటే 6 గ్యారెంటీలు రావు. ఇక మీకు పెట్టుబడి రాదు, బోనస్ రాదు, ఏది రాదు.